అని అంటే తన దగ్గర వేస్ట్వి ఏవైతే ఉన్నాయో, అవసరం లేవు అనుకునేవి ఏవైతే ఉన్నాయో, వాల్యుబుల్ కాదు అనుకునేవి ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసి ఏం కొంటున్నాడట? శ్రేష్టమైన దానిని, మంచి దానిని, అమూల్యమైన ముత్యాన్ని ఏం చేస్తున్నాడట? కొంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసింది అదే. యేసుక్రీస్తు ప్రభువారు చేసింది అదే. ఎలా కనిపించామనంటే పనికి మాలిన వారు, పనికొచ్చేవారు కాదు, వ్యాధిగ్రస్తులం, పాపాత్ములం, పాపపు బురదతో నిండుకొనిన వారం. అలాంటి వారమైన మనలను ఆయన చూచినప్పుడట ఆయనకి మనం ఎలా కనిపించామనంటే ప్రశస్తమైన అమూల్యమైన ముత్యముగా కనబడ్డామట. ప్రశస్తమైన అమూల్యమైనగా ముత్యముగా కనబడ్డామట. ఆయన దృష్టికి ఆయన ఏమనుకున్నాడనంటే నేనంత వాల్యుబుల్ కాదు, వీరు నరకానికి వెళ్ళిపోకుండా, వీరు నరకపు పాశంలో పడిపోకుండా అమూల్యమైన ముత్యాలను నేను కొనుక్కుంటానని చెప్పి ఆయన అమూల్యమైన రక్తమంతా, ఆయన విలువైన రక్తమంతా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చిందించి ఆ రక్తమునంతటి దారిపోసి వెలకట్టి నిన్ను నన్ను అమూల్యమైన ముత్యములుగా ఎంచుకున్నాడు ఆయన.